ఈ సర్కిల్ మాల్ జేవీసీ అనమాట. ఉన్నది జుమేరా విలేజ్ సర్కిల్ దుబాయ్లో. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ చూస్తే ఎవరు ఉండరు అసలు. మార్నింగ్ అంటూ స్కూల్ బస్సులు వస్తున్నాయా పోతున్నాయా అంతవరకు ఉంటారు. అని చూడండి కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్. ఈ బిల్డింగ్ నేను ఇప్పటికి జుమేరా విలేజ్ సర్కిల్లోకి వచ్చి జేవీసీలోకి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. 1.5 year చూస్తున్నా కూడా ఇంతవరకు కన్స్ట్రక్షన్ అవ్వదు. జస్ట్ ఓన్లీ అవుతుందంటే అవుతుంది. చూడండి ఎర్లీ మార్నింగ్ స్కూల్ బస్సులు వస్తా ఉండ అంతే. 6 to 7 అయిందంటే చాలు ఆటోమేటిక్ స్కూల్ బస్సులు. చూడండి ఏ వీధుల్లో చూసినా కూడా ఎటు చూసినా కూడా అన్ని స్కూల్ బస్సులు ఎర్లీ మార్నింగ్. ఇది అన్నమాట మనకి దుబాయ్. అందరూ అనుకుంటారు దుబాయ్కి వస్తే లైఫ్ బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇలా. దుబాయ్కి వచ్చినా కూడా చాలా వరకు ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. బట్ కానీ జాబ్కి తగ్గట్టు శాలరీ ఉంటే పర్వాలేదు. శాలరీ లేదనుకో చాలా కష్టం అనమాట. నార్మల్గా ఇప్పుడు ఇక్కడ మాల్లో నేను పనిచేస్తున్నా కాబట్టి ఇక్కడ చాలా క్లీనర్స్ ఉన్నారు. మాల్లో క్లీన్ చేసేవాళ్ళు. వాళ్ళు జస్ట్ 1000 dirhamsకి వచ్చి పని చేస్తున్నారు అనమాట. ఆ 1000 dirhams ఒక పక్కకు కూడా సరిపోవు మనకి. ఇంకా మళ్ళీ అందులోనే ఫుడ్ మంది దాంట్లో రూమ్ మాత్రం ఒకటి ఇస్తారు. ఎలా సరిపోతుంది చెప్పండి. ఇదే అనమాట సర్కిల్ మాల్ జేవీసీ. ఇది మస్జిద్. ఇది ఈ సర్కిల్ మాల్ జేవీసీ. నాతో పాటు ఒక అన్న ఉంటాడు రూమ్లో. ఆయన కూడా మార్నింగ్ డ్యూటీ, ఇద్దరం ఉంటాం రూమ్లో. ఆయన మార్నింగ్ వచ్చేసాడు, ఇంకా నేను ఇప్పుడు వస్తున్నా. ఆయనకి మార్నింగ్ 6కి డ్యూటీ ఉంటుంది, నా 7 o'clockకి డ్యూటీ. ఇది పార్కింగ్ అండర్ గ్రౌండ్ మాల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇది మా సైకిల్ పార్కింగ్ అనమాట. ఇక్కడ పార్కింగ్ చేసుకోవడం. ఇప్పుడే అనమాట డ్యూటీ స్టార్ట్ అయింది. ఇంకా వెళ్ళి సెటప్ అన్నీ చేయాలన్నమాట. ఇప్పుడు అందరూ సప్లయర్స్ వీళ్ళందరూ వస్తూ ఉంటారు. ఈమెకి ఏం పని ఎవ్రీ టైం ఇక్కడ ఇస్తూ ఉంటారు అంతే. నైట్ డ్యూటీ ఎప్పుడు చూసినా అంతే అన్నమాట. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? గుడ్. ఇదే మా రెస్టారెంట్ అనమాట మాల్లో. ఇవన్నీ వర్క్ చేసే రెస్టారెంట్స్. ఇది ఒక్కటి మాది కింద దొన్నారు అని చెప్పి ఇది మా రెస్టారెంట్. ఇందులోనే పని చేస్తాయి ఇప్పుడు.